బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా వీఆర్సీ సెంటర్ నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన బీసీ నేత, కేంద్ర వ్యవసాయ మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ముదిరాజ్, బీసీ నేత, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ జీవి కృష్ణయ్య, దద్దోలు రమణయ్య గౌడ్, నలుబోలు బాలరామయ్య నాయుడు, పాలబోలు సత్యం, కనకరాజు, తిరుపతి శేఖర్, ఒంగోలు నరసయ్య, జొన్న శివరాం, భాగవతుల విజయ రాఘవేంద్ర, పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Rajasthan Dr. B.R. Ambedkar. Rajasthan Dr. B.R. Ambedkar. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగుల నాయకుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మా మిత్రుల సహకారంతో ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో మొట్టమొదటి దేశ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఏదైతే ఈ దేశంలో ఉన్న పేదవారు సంపన్నులుగా కావాలా, వారికి అన్ని రంగాల్లో వారిని ముందుకు తీసుకోపోవాలనే బృహత్తరమైన ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఆయన ఒకటే చెప్తాడు, ప్రజలను సమీకరించు, బోధించు, పోరాడు. ఏదైతే అణగారిన వర్గాల వారిని, పేద ప్రజల్ని సమీకరించి వారికి మంచి మాటలు బోధించి పేద ప్రజల హక్కులు కాపాడుకునే దానికి వారికి మంచి తెలివి ప్రసాదించి ఆ హక్కులు రానప్పుడు పోరాటాల ద్వారా ఆ హక్కులు సాధించుకునే దానికి ప్రయత్నం చేయమని ఆయన చెప్పిన మాటలు ఈ రోజు కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా ఈరోజు హరిజనులు, గిరిజనులు, స్థానిక సంస్థల్లో సర్పంచుల కాడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, అదేవిధంగా కౌన్సిలర్ కాడి నుంచి మేయర్ల దాకా ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అదేవిధంగా వారు హరిజనులు, గిరిజనులు చట్టసభల్లో ప్రవేశింపజేసేదానికి ఆయన పొందుపరిచిన రాజ్యాంగంలోని అంశాల ద్వారా వాళ్ళు శాసనసభ్యులుగా,
పార్లమెంట్ సభ్యులుగా 2 చట్టసభల్లో ప్రవేశించి వారి యొక్క జాతిని హక్కుల్ని కాపాడుకునే దానికి చట్టసభల్లో వారి బాణిని వినిపించేదానికి ఆస్కారం కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఆయన ఇంటి పేరుగా తల్లిదండ్రుల పేరుని భీమ్రావ్ తల్లిదండ్రుల పేరుని పెట్టుకున్న మంచి వ్యక్తి. తల్లిదండ్రులు అంటే అంత ఆప్యాయత అనురాగాలు ఉండాలని ఈ భారతదేశ ప్రజలకి తెలియజెప్పే విధంగా భీమ్రావ్ అంబేద్కర్ అనే పేరు పెట్టుకున్న మంచి వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి. వారికి అన్ని రంగాల్లో ఈరోజు వాడవాడల గ్రామీణ ప్రాంతంలో కూడా ఆయన వర్ధంతులు జయంతులు చేసుకుంటున్నారని అంటే ఆయన ఉన్న ఆయన చేసిన త్యాగాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, అటువంటి మహోన్నతమైన వ్యక్తికి గ్రామాల్లో పట్టణాల్లో కాకుండా నగరాల్లో కూడా ప్రభుత్వాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినట్లయితే ఆయన చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరు పేద ప్రజలు మరువరని సందర్భంగా తెలియజేస్తూ, అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.